గురుగారిని అగొల్లా వచ్చి ఎందుకంటే భోంచేసిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే కొంతమందికి నిద్ర వచ్చుదన్న. నమస్తే తల్లి. నమస్తే అమ్మ. నమస్కార. ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చునే అవకాశాన్ని మంచి అద్భుతంగా ఏసీ పిరమిడ్ చిన్న పిరమిడ్లో కూర్చోడానికి అవకాశం కల్పించడం ఇక్కడ ఉన్న దాతలకి మనస్ఫూర్తి మనం థ్యాంక్స్ చెబుదాం. ఇలాంటి అద్భుతమైన ప్రాంగణాన్ని నిర్మించిన ఆ థాట్ వచ్చిన బ్రహ్మశ్వాసపత్రి గారు మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఆ విజన్ లేకపోతే మనం ఇక్కడ కూర్చోలేం కదా. అట్లా ఒక్కొక్క నేచరే ఒక్కొక్కరికి మనసు లోపల థాట్లోకి వచ్చి వాళ్ళ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయించుకుంటుంది, మంచి మంచి కార్యక్రమాలు. అలాగే ఆమె పేరే యశోమాత. ఆమె పేరే విశ్వ అమ్మ. విశ్వ అమ్మ పిల్లల్లోకి వచ్చి వాళ్ళకి ఇష్టప్రకారమైన మనుషుల్లో మనకి 2 మదర్స్, మనకి జన్మించిన 2 మదర్స్. మన ఈ దేహాన్ని కనిపించినప్పుడు అమ్మ ద్వారా గాలి పీల్చుకుంటాం, బయటకు వచ్చిన తర్వాత ప్రకృతి అమ్మ ద్వారా గాలి పీల్చుకుంటాం. 2 మదర్స్ మనకి 24 hours మనం 2 ఉంటాం అన్నమాట. అందుకే రెస్పెక్ట్ మనం ఏమనుకున్నాం అంటే మన కన్న తల్లికే రెస్పెక్ట్ ఇవ్వాలనుకున్నాం అట్లా. ఆ తర్వాత మనల్ని సృష్టించిన ఒక శక్తికి ఉంది కదా, దానికి ప్రతి క్షణం మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. పంచభూతాల ఆధారంగానే దేహం నడుస్తుంది. ఇది నీరు, నిప్పు, గాలి, ఆకాశంతో. అందుకంటే నేచర్కి మనం ఫస్ట్ ప్రకృతి గురించి మనం తెలిస్తే అసలు మనం ఎవరు తెలుస్తుంది. మనం ఎవరు తెలియాలంటే కొన్ని అంతర్వాణిలోకి మనం ఇన్నర్ ట్రావెల్ చేసినప్పుడే అసలు మన ఊరు అని మనకు అర్థం అవుతుంది అన్నమాట. అందుకని మనం లోపలికి వెళ్ళాలంటే బయట ఏం చేసిందంటే ఈ కళ్ళు, ఈ చెవులు అన్నీ బయటికే ఆకర్షణకే సృష్టించబడింది. కళ్ళు బయట చూడటం, చెవులు బయట మాటలు వినటం, మాట్లాడటం బయట వాళ్ళని చూసి, ఇట్లా ఏమిటి ఈ పంచేంద్రియాలు ఏంటంటే బయటికి చూడటం మొదలుపెట్టింది అనమాట. అందుకని ముక్కు ద్వారా కొంత తీసుకోండి, ముక్కు ద్వారా కొంచెం వాసన వస్తుంది, ఈ వాసన రావట్లేదని. ఈ పంచేంద్రియాలతోటి మనం ఏ పని చేసినా ఇది భౌతికవాదానికి సంబంధించి అవుతుంది. జీవతత్వం జీవుల లక్షణాలు అంటే ఇవన్నీ బతకడానికి లక్షణాలు. మనమన్నీ మన జాబులో ఒక పని మనం జాబులో ఉన్నాం అనుకోండి, జాబు చేయడానికి ఇవన్నీ ఉపయోగపడే తప్పులేదు అంటలా. కానీ ఇవే ఆత్మస్థితికి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళం. వీటికి ఒక లిమిట్ ఉంది. ఇది మన హైదరాబాద్ వెళ్ళటానికి దోమ లాంటిది. ఎస్, హైదరాబాద్ వెళ్ళేది కాదు. ఇప్పుడు చూడదలుచుకున్నాం, ఎంత దూరం చూస్తాము? చూస్తే 1 కిలోమీటర్ దూరం అగపడుతుంది. ఆ తర్వాత నీకేంటి అగపడదు. ఓ సుబ్బారావా అని పిలిచారు, 1 కిలోమీటర్ దూరం వినపడుతుంది నీకు పెద్దగా పిలిస్తే. అర్థమైందా? బాగా రన్నింగ్ చేస్తావు, 10 కిలోమీటర్లు చేస్తావు, లేదా 100 కిలోమీటర్లు రన్నింగ్ చేసావు అనుకో, అంతకంటే చేయలేవు. అర్థమైందా? బాగా బతకాలంటే 100 సంవత్సరాలు, అంతకంటే బతకలేము. ఎట్లా ఏంటంటే ఈ దేహానికి కొన్ని లిమిట్గా సృష్టిలోనే సృష్టించబడింది. అప్పుడు లిమిట్ అయిన ఈ దేహాన్ని ఇది లిమిట్ అని తెలుసుకొని అసలు ఆ లిమిట్ లేనిది ఒకటి ఉంది, అదే ఆత్మస్థితి. అలాంటో జాయిన్ చేయాలి. దీన్ని తీసుకెళ్ళి ఆ లింక్ అక్కడ చేంజ్ చేయాలి. ఎప్పుడైతే ఈ దేహం అనే పంచేంద్రియాలను కానీ ఆత్మస్థితి కానీ లింక్ చేస్తే అప్పుడు మనకు షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, బ్లడ్ ప్రెషర్లు వచ్చినా కానీ ఓహో ఈ దేహానికి వచ్చింది షుగరు, ఈ దేహానికి ముసలితనం వచ్చింది, ఓహో ఈ దేహానికి కళ్ళు మసలు వచ్చినాయి, ఈ దేహానికి కాళ్ళు నొప్పులు వచ్చినాయి, ఈ దేహానికి పళ్ళు ఊడిపోయినాయి, ఓహో ఇది అంటే ఏమంటాం మనం ఏమనుకుంటాం అంటే జనరల్గా మన కారు పాత అయిపోయి మధ్యలో ఆగుతుంది అనుకోమ్మా. మనం డ్రైవింగ్ చేసే కారు మధ్య ఆగిపోతే ఏమంటాం దాన్ని, దీన్ని తీసేసి వేరే కారు మార్చుకోవాలనుకుంటాం కదా. మంచి కారు, ఫ్రెష్ కారు కొనుక్కుంటాం అనుకుంటాం కదా. మరి ఈ కారే కావాలని ఎందుకు మరి హాస్పిటల్లో మంచాలు పట్టుకుని కూర్చుంటాం మనం? అంటే ఇంకో కారు ఉందన్న సంగతి మనం తెలియకే. గురువులు ఏమి చెప్పారంటే ఇది ఏంటంటే జనరేషన్ మారే కొంది కారు మారాలి. ఎందుకంటే మన టీవీలో మారుతున్నాం, పాత అయిందని, మా పాత్రలు మారుతున్నాం, బట్టలు మారుతున్నాం, పాత అయ్యని కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం, అన్ని హౌస్ పాత అయిందని కొత్త హౌస్ కొంటున్నాం. కానీ మనుషులు ఏం చేస్తారంటే ఈ దేహం మారకూడదు అంటున్నారు.
ఎక్కడ రాంగ్ అది? అన్ని కొత్త కావాలి, దేహం బట్టి పాత కావాలా అంటే ఎందుకు పాత కోరుకుంటున్నావు అంటే దీనికి దీనికి ఈ దేహానికి అడిక్ట్ అయ్యావు, మమకారంతో చిక్కుకున్నారు. నువ్వు తిన్నా కాడ అడిక్ట్ అయ్యావు, నువ్వు చూసిన కాడ అడిక్ట్ అయ్యావు, నీ డబ్బు మీద అడిక్ట్ అయ్యావు, నీ పేరు మీద అడిక్ట్ అయ్యావు, నీ ఇల్లు ఆస్తుల మీద అడిక్ట్ అయ్యావు అనమాట. అడిక్ట్ అయిపోయి ఈ అన్నిటిని చూసి వదలలేక అవి కావాలి డాక్టర్ గారు ఎట్టయినా నన్ను బతికిస్తాను సార్ డాక్టర్ గారు, నీ కాళ్ళు పట్టుకుని డాక్టర్ గారు చాలామంది నేను చూసుంటారు హాస్పిటల్లో. కానీ డాక్టర్లు వీళ్ళంతా ఏంటంటే ఏదో తాత్కాలికమే, కానీ వాడు ఈ ప్రపంచంలో ఎవరు ప్రాణాలను కనిపెట్టిన వాళ్ళు లేరు. ఓహో ఇలా ఉంటుందా అనే సత్యాన్ని తెలుసుకోండి. ధ్యానం అంటే ఏం లేదు, ధ్యానం తెలుసుకోగలి మన అందరూ మన వెళ్ళిపోవడం అని కాదు. ఓహో ఇలా ఉంటుందా, నిరంతరం ఎన్ని మారేప్పుడు మారుతున్నప్పుడు ఈ దేహం కూడా మారుతుంది కావాలా అని మార్పుని యాక్సెప్ట్ చేయాలి. అందుకని ప్రతి క్షణం మార్పుని యాక్సెప్ట్ చేసుకుంటూ, నీ అవమానాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ, నీ విజయాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ, అర్థమైందా? నీకు పిల్లల ద్వారా ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ, అట్లా ప్రతి క్షణం మనం యాక్సెప్టేషన్ చేసుకుంటూ వెళుతూ ఉండేదే ఆత్మస్థితి. ప్రతి దాని మీద ఏలు పెట్టి చూపించి వాడు అలాంటోడు, వీళ్ళు అలాంటోడు, ఆడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు కాదు ఏలు పెట్టి చూపిస్తూ వెళ్తూ ఉంటే మన జీవితం సరిపోదు, తప్పులు ఎదుగుతూనే ఉండొచ్చు. అందుకని తప్పులు ఎతకొద్దు. నీకు చేతనైతే మంచిని ఎతకండి, చేతనైతే మంచిని చూడండి, నీకు చేతనైతే మంచిగా వినండి, నీ చేతనైతే మంచిగా మాట్లాడండి, నీ చేతనైతే మంచి మార్గంలో నడవండి. తప్ప ప్రపంచంలో వాళ్ళు పక్కింటి వాళ్ళు అట్టుండారు, ఆయన అట్టుండాడు, ఆయన అందరూ మారితే నేను కూడా బాగుంటాను అనుకోవటం వద్దు. నువ్వు మారావా హ్యాపీ, వాళ్ళు మారాలని కోరుకోండి తప్పులేదు, కానీ వాళ్ళు మారితేనే నాకు ఆనందం అనుకుంటే ఈ ప్రపంచంలో నీకు ఆనందం లేదు. ప్రపంచం అంతా మారి అందరు ధ్యానం చేస్తే నాకు ఆనందం ఉన్నారు అనుకోండి, వాళ్ళు చేయరు. ఎందుకనంటే నెగిటివ్ పాజిటివ్కే ఈ ప్రపంచం నడుస్తుంది. హెల్త్ నెగిటివ్, ఒక పక్క నెగిటివ్ ఒక పాజిటివ్ రెండు కలిసి ప్రపంచం నడుస్తుంది. అంతా మంచోళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు. ఎందుకంటే నీకు రామాయణంలో తీసుకో, పాండవులు కౌరవులు, రామాయణం తీసుకో, రావణాసురుడు రాముడు, జీసస్ యుగంలో తీసుకో 2000 సంవత్సరాలు, అక్కడ వాళ్ళని ఆయన సిలువ వేసేవాళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. అట్లాగే ఎక్కడ కూడా మన చరిత్రలు తీసుకున్నా కాడ ఏ యుగంలో కూడా అందరూ మంచోళ్ళు లేరు. పెయిన్ తీసుకున్నవాడే గెయిన్ అవుతాడు. పెయిన్ తీసుకుంటే గెయిన్ అవుతావు. అంటే ఈరోజు మహాభారతంలో పాండవుల గురించి మన హీరోలు ఎవరంటే, మహాభారతంలో హీరోలు ఎవరంటే పాండవులు 5 నెంబర్స్. వాళ్ళు ఎంత పెయిన్ తీసుకున్నారు, కాబట్టి పెయిన్ ఉంటే గెయిన్ అవుతావు. అలాగే వచ్చి రామాయణాలు తీసుకుంటే ఎంత పెయిన్ తీసుకున్నాడు రాముడు. ఫారెస్ట్ కంటే ఎలాంటి ఫారెస్ట్ రాజు ఉండి అలాంటివన్నీ వదిలేసి అడుగులకి రాడంటే పెయిన్ తీసుకున్నందువల్లే ఈరోజు మన దేవుడని మొక్కుతున్నాం. కాబట్టి పెయిన్ తీసుకున్నవాడే గెయిన్ అవుతాడు అనేది చరిత్ర చెబుతుంది, నువ్వు నేను కాదు. చరిత్రే మనకి అర్థం చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వదిలేసి రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి 12 సంవత్సరాలు అడవిలో పక్కన కూర్చొని, ఒక అడవిలో కూర్చొని అసలు ఏం తినడానికి లేక దోమలకి ఆటికి గోసి పెట్టుకుని కూర్చొని ఎలుకలు గారిసి సీములు గారిపోయి కూర్చున్నాడు. ఈరోజు భగవాన్ రావణులు అంటే మన అందరూ అరుణాచలం అంటే భగవాన్ రావణులు గుర్తొస్తున్నారు. అలాగే ఆయన యుగంలో చాలామంది కింగులు రాజులు పరిపాలించోళ్ళు ఎవరైనా గుర్తుంటారా? మనకి గుర్తుండారా? బుద్ధుడు చాలామంది రాజుల్లో ఒక రాజు ఆయన. ఆ రాజులు ఎవరైనా మీకు గుర్తుండారా? మన బుద్ధుడు గుర్తొచ్చాడు. ఆయన కానీ కత్తులు తీసుకొని దేశాల యుద్ధానికి వెళ్ళాడా? ఎవరైనా నరిగాడు, తల నరిగాడా? బుద్ధుడు లేదు. మనకు గుర్తుండేవాడు కాదు. శాంతం, మైత్రి, ఇది కాదు అని చెప్పి మంచి జరుగును గాక, మేలు జరుగును గాక, నీకు సుఖం జరుగును గాక, అంతే మంచి జరుగును గాక, శుభం జరుగును గాక. ఆయన విపాసనకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది, అది విపాసన కోర్స్. మహాకరుణ, మైత్రి భావన, మైత్రి బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. విపాసనకి వెళ్ళినప్పుడు మాకు గోయంక గారు ఈ విపాసన పెట్టిన గురించి చెప్తాడు చూడు. దుఃఖాన్ని గురించి, దేహ దుఃఖం, సంసార దుఃఖం, సమాజ దుఃఖం, దేహ దుఃఖం, దుఃఖంబు దుఃఖ, వృద్ధాప్య దుఃఖం, పదవ దుఃఖం, డబ్బు దుఃఖం, దేహ దుఃఖం,
పిల్లల దుఃఖం, భార్య దుఃఖం, భర్త దుఃఖం, దుఃఖంబు దుఃఖ, దుఃఖంబు దుఃఖ. బుద్ధుడి ఉపాసన చెబుతాడు దుఃఖంబు దుఃఖ. ప్రతి క్షణం దుఃఖంలో కొట్టుకుంటున్నారు. అందుకే మధ్యభాగంలో ఉండండి. ప్రతి క్షణం దుఃఖం, ప్రపంచ దుఃఖం, సంసార దుఃఖం. దీని మీద ప్రపంచం మీద ఫోకస్ పెట్టామంటే నన్ను పొగడాలి, నాకు లాభాలు నష్టాలు ఉంటే దాని ప్రతి క్షణం లాభాలు నష్టాలు వస్తుంటే దుఃఖం ఉంటుంది. సంసారంలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. దుఃఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అది సంసార దుఃఖం. మళ్ళీ అదే అంటున్నాడు, మళ్ళీ రివర్స్. సంసార ధర్మం, ప్రపంచ ధర్మం, దేహ ధర్మం, సమాజ ధర్మం, ధర్మంబు ధర్మ. దేహానికి ఒక ధర్మం ఉంది, సంసార ధర్మం ఉంది. సంసార ధర్మం పాటించు. ప్రపంచానికి ఒక ధర్మం ఉంది, ప్రపంచ ధర్మం పాటించు. ప్రకృతి ధర్మం, ధర్మో ధర్మ, ప్రకృతి ధర్మ, ధర్మంబు ధర్మ. ఉపాసనలో మళ్ళీ అంటాడు బంగర్ జీవితం అనేది. ఈ జీవితం అనేది చిన్న బంగారం లాగా తిరుగుతుంటుంది, చిన్న బంగారం లాగా తిరుగుతుంటంట. చెనికి బంగారు. ఇప్పుడు బాగా పోయారు, రేపు తిడుతున్నారు, నువ్వు సూపర్ అన్నారు, రేపు ఎదవన్నారు. చిన్న బంగారం తిరుగుతుంటుంది ప్రపంచం. అనిత్యమే, క్షణం అనిత్యం. అనిత్య బోధన ఆధారం ఈ దేహం. అనిత్య బోధన ఆధారం ఈ దేహం. కోపం అనిత్యం, కామం అనిత్యం, దేశం అనిత్యం, అనిత్యో అనిత్యమో అనిత్య, అనిత్యో అనిత్య. ప్రతి క్షణం మారుతున్నది అనిత్యం. అనిత్యం అనిత్యం. ఈ దేహం అనిత్యము, సంసారం అనిత్యము, ప్రపంచం అనిత్యము. క్షణం 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 అంటుంటాడు బుద్ధుడు. అందుకని మనం ఈ ప్రపంచాన్ని, ఈ సంసారాన్ని చూస్తూ, దేహాన్ని చూస్తూ, సమాధానం చూస్తూ ఒకరా ఓ అని పొగుడుతుంటారు, కట్టలు లాస్ వచ్చి పడిపోయి ఉంటారు. చూడు, మీరు ఎన్ని పేపర్లు చూస్తుంటారు, మీరు చూస్తుంటారు అంట. మా కళ్ళ ముందు అలా 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 మాకు మనసున్నాడు. మామూలుగా మాకు మంచి మంచి ఆర్టిస్ట్, మాకు తెలిసిన మనిషి, ఆమెకు తెలియ కూడా ఒక మంచి పదవి ఇచ్చారు. అప్పుడు మా ఫ్రెండ్గా ఉన్నాడు, ఆర్టిస్ట్ మంచి ఫ్రెండ్. పదవి ఇచ్చిన తర్వాత మేము ఫోన్ మాట్లాడుతున్నాం, గంట మాట్లాడి మేము ఎవరో తెలియదు ఆయనకి. డబ్బాంకారం, దేహం బలంగా ఉన్న అహంకారం. మనుషులు బాగా కండలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు, నేను తెలుసా అంటుంటారు. పడమాంకారం, బలమాంకారం. అసలు పక్క 10 మంది ఉన్నారు అనుకోండి, నేను ఎవరు తెలుసా, మా నాన్న ఎమ్మెల్యే, మా నాన్న ఎంపీ అంటుంటారు. నేర్చుని ముందు ఇలాంటి బలాన్ని, కండలు తిరిగిన వాళ్ళని, కుస్తీ పైల్మాని అంతమందిని చూసింది ఈ భూమి. పదవల్ని ఈ గాలి తీసి తిప్పి తొక్కింది. ఈ ఆకాశం, ఈ గాలి, నీరు ఇలా గిరగిర తొక్కి కాలు కింద వేసి సినిమాలు తొక్కి ఇలా నలిపేసింది. అయ్యో నేను ఎటు అనుకోలేదే, ఈ దేహం అంతా బలం చూసి నిజం అనుకున్నానే. బోర్న మీ మీడియాల ముందు కూడా చాలామంది ఏడుస్తున్నారు, చూసి ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా పదవులు నమ్ముకొని, పదవే నాకు జీవితకాలం అనుకున్న వాళ్ళు, పదవి పోయినప్పుడు బోర్ నేర్చిన వాళ్ళు ఉంటారు. అందుకని ప్రతిదీ పిల్లలు నమ్మి, పిల్లలే నాకు సర్వస్వం, పిల్లలే నాకు సర్వం, పిల్లల మీద అధిక ప్రేమ పెంచేసుకొని, పిల్లలు ఏదైనా మాట అంటే బోర్ నేడుస్తున్నారు. ఎవరు పెంచుకోమన్నారు అంత ప్రేమ ఎందుకు పెంచుకోవాలి? దీనిలో 50% ప్రేమ ఉండండి, 100% దేని మీద పెట్టవద్దు మీరు. ఈ దేహం మీద కావచ్చు, సంసారం మీద కావచ్చు, ప్రపంచం మీద, పిల్లల మీద కావచ్చు, 50% రెస్పాన్సిబిలిటీ. నాకు తల్లిదండ్రుల ద్వారా వచ్చాను కాబట్టి నాకు 2 పిల్లల్ని పెంచే బాధ్యత మాది, నీది. కొంచెం బాధ్యతలు అప్పగించండి. పెద్దానికి పిల్లల విషయాలు ఏలుపెట్టేసి వాళ్ళ మీద మనం రైట్స్ చేసి అలవాటు చేసేసుకొని వాళ్ళు చేయాలని డ్రైవింగ్ మనమే చేస్తూ చివరికి దుఃఖంలో చాలామంది ఇబ్బంది పడ్డవాళ్ళు మా కళ్ళ ముందు చాలామంది చూసాం. అందుకని నా పిల్లలు, నా మిత్రులారా, ప్రతి క్షణం గమనంతో ఉండండి, ప్రతి క్షణం అవేర్నెస్ తోటి ఉండండి. జరుగుతున్న దాన్ని అవేర్నెస్గా ఉండండి, సూక్ష్మంగా ఉండండి, యాక్సెప్టేషన్ చేయండి. మంచి జరిగిందా సూపర్, చెడు జరిగిందా సూపర్. యాక్సెప్టేషన్, ప్రతి క్షణం యాక్సెప్టేషన్ ఉండాలి. అన్నీ నువ్వు అనుకున్న ఫేవర్గా, ఈ ప్రపంచం అనుకున్న నీ ఫేవర్గా ఏది ఉండదు. మనం ఏమనుకుంటాం, అన్నీ నన్ను పొగడాలి, నాకు అన్ని మంచిగా మాట్లాడాలి, అన్ని మంచిగా ఎవరు ఉండరు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళు నీకు ఒక సినిమా ఉంది, వాళ్ళకి ఒక సినిమా ఉంది, వాళ్ళకి ఒక సీన్ ఉంది. వాళ్ళు ఎట్టుండాలి వాళ్ళు అంటావు, నువ్వు అట్టుండాలి నువ్వు అనుకుంటావు. ఎట్టుండా నువ్వు అట్టే ఉండాలి. ప్రపంచం ఎట్టుండా నువ్వు అట్టే ఉండాలి. ప్రపంచం లాస్ వచ్చినా నువ్వు అట్టే ఉండాలి, లాభం వచ్చినా నువ్వు అట్టే ఉండాలి.
లాభొచ్చుడా ఆహాహా, దుప్పొద్దు ఊహుహుహు, పొగిడితే ఆహాహా, తిడితే ఊహుహు. అప్పుడే బుద్ధుడు అంటాడు, పొగిడినప్పుడు పొంగిపోవద్దు, తిట్టినప్పుడు కుంగిపోవద్దు, రెంటిని సాక్షిగా ఉండు, సాక్షి భావంగా జీవించు. పొగడింతలకి తిట్లకి అవేగా సాక్షిగా ఉండు, సాక్షి భావంతో జీవించమంటాడు బుద్ధుడు. అనిత్యం అనిత్యం ప్రతిక్షణం గమనంతో జీవించు బుద్ధుడు చెప్పాడు. గుడ్. ఏమైనా క్వశ్చన్ అడగండి. ఆలోచిస్తున్నాడు గురుగారు. సరదా ఏదో అడగడు, మాట్లాడతాం. రోజు నువ్వు అడుగుతున్నావా? నువ్వు అడుగు తమ్ముడు. బంగారాలు ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ. ఓకే అమ్మా, గుడ్. మనం ఒకదాన్ని సపోర్ట్ చేయడానికి కానీ ప్రమోట్ చేయడానికి కానీ కారణాలు అనుకుంటున్నాం. అంటే దాన్ని సపోర్ట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి కానీ ప్రమోట్ చేయడానికి కానీ, అంటే విశ్వం నుంచి కానీ విశ్వం మన భూమి నుంచి కానీ లక్ష్యాలు ఉన్నాయి కదా మన దగ్గర, అటువంటి ఏమైనా చేయడానికి కారణం ఉన్నాయి? కారణం లేదు. భూమికి ప్రకృతికి నువ్వు శరణగతి అయితే అదే చూసుకో, అది ఏం చేయాలో అది చేయించుకుంటుంది. కారణం అంటే ఏం లేదు, నువ్వు కారణం లేదే కార్యం చేయడానికి. మనం ఏంటంటే మనుషులు ఏదైనా కారణం మనకు ఇది చేస్తే నవ్వితే ఏమనుకొచ్చుద్ది, నవ్వితే ఏంటి అనేది మనుషులు ఏమైపోయామంటే మన నవ్వితే ఏంటి, నమస్కారం పెట్టాలంటే అది ఎందుకు ఇతని ద్వారా ఏమన్నా పీస్ఫుల్ ఉందో నమస్కారం పెడదాం. అర్థమైందా? అతను ఏం విషయం పోతే కూడా తల ఇటు తిప్పుకుంటాం. ఏమైపోయిందంటే మనకి ప్రతిదానికి స్వార్థభావంతో జీవించడం అలవాటు. తప్పు కాదు, ప్రపంచం అలా అయిపోయిందనమాట. మనం వాళ్ళు ఇకిలిస్తే పళ్ళు నికిలిస్తాం, మనం ముందు ఇకిలిచ్చాం పళ్ళు, అసలు నవ్వితే నవ్వటం. అట్లాగనే ఒక కథ. ఒక చిన్నపిల్లోడికి చాక్లెట్ ఇచ్చి స్కూల్లో గురువు ఎవరో నవ్వితే ఈ చాక్లెట్లు వాళ్ళకి ఇచ్చిరామని పంపించాడు. అయితే మీ దగ్గరికి అందరి దగ్గరికి వచ్చాడు, ఇద్దరు పిల్లలు పంపారు, ఇద్దరు పిల్లలు పంపించాడు ఏరియాకి. ఫస్ట్ వాడు వెళ్ళాడు, ఊరు నవ్వలేసరి తిరిగి వచ్చాడు. రెండో పిల్లడు మొత్తం చాక్లెట్ని అయిపోగొట్టుకుని వచ్చాడు. కాదు ముందు వెళ్ళినోడు ఎవరు నవ్వలేదు అన్నావు, నీకట్ట నవ్వారు అన్నాడు. వాళ్ళు నవ్వలేదు సార్, ముందు నేను నవ్వాను, తర్వాత వాళ్ళు నవ్వలేరు అన్నాడు. ముందు వాళ్ళు నవ్వలేదు, నేను నవ్వాను, నలుగురు వాళ్ళు నవ్వారు అన్నావు, అప్పుడు చాక్లెట్ ఇచ్చాడు. ఈడు రెండో ముందు వచ్చాడు అంటే ఈడు నవ్వలేదు కదా, వాళ్ళు నవ్వలా. అందుకంటే మనకి ఆధారం లేనిదే ఏ పని చేయటానికి మనం ముందుకు రావట్లేదు. మనం అలవాటు పడ్డాం, తప్పు కాదు. ప్రకృతి ఈ జనం లోపల నాకు అటు పెడితే అటున్నారు పెట్టాలి. ఇప్పుడు మనకు అంటారు కదా, పక్కింటోడు కూర పెట్టారు అనుకోండి, రేపు ఇంకొక కూర పెడితే లేకపోతే ఆ కూర రాదు. ఆ పెట్టకపోతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అటు పెడితే అటున్నారు, నన్ను పలరించాలి, ఏమన్నా భలే ఉన్నారు మీరు ఎలా ఉండాలని అడిగితే అప్పుడు హ్యాపీ. అంటే నువ్వు అడగకూడదు. మన ఏమిటంటే ప్రకృతి మనం చేసేది ఏంటంటే, ఆత్మస్థితులు మీరు ఉన్నప్పుడు మీకు చేతనైతే ప్రేమనివ్వండి, మీకు చేతనైతే కరుణనివ్వండి, అవి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే ప్రకృతి గుణాలను మనం తెలుసుకోవాలి. సూర్యుడికి నువ్వేం అడగక్కర్లేదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు. టైయానికి చక్కగా వస్తాడు, నీకు వెలుగునిస్తాడు, సాయంకాలం అయితే వెళ్ళిపోతున్నాడు. నన్ను ఎవరు అడగలేదు, రమ్మని లేదని ఎప్పుడు అనుకోలేదు. నన్ను వీళ్ళు ఎవరు పలకరించలేదు, నన్ను చూడలేదే. పొద్దున్నే 8 గంటలకు సాఫ్ట్వేర్ వాళ్ళంతా పొద్దున్నే నైట్ అంతా డ్యూటీ చేసి 8 గంటలకు చాలామంది లేకపోవట్లేదు. సూర్యుడు ఎప్పుడు బాధపడ్డా? గాలి నేను సెంట్రల్ జైల్లో వాళ్ళకి నేను గాలి పని చేయను, ఖైదీలకి. వీటిలో ధ్యానం చేసేవాళ్ళు మీకే పని చేస్తానంటుందా? భూమి మంచోళ్ళే నా మీద నడవండి, చెడ్డోడు నలవకూడదు అంటుందా? ఆకాశం మంచోళ్ళే నా కొడుకు కింద ఉండండి, చెడ్డోళ్ళు ఎవరు వద్దు అంటే మనము పంచిభూతాలు మనకి దైవాలుగా భావించాలి. ఓహో, భూమి అందరూ సమానంగా చూస్తుందే, గాలి అందరూ సమానంగా పనిచేస్తుందే, నీళ్ళు అందరూ తాగితే అందరూ సమానంగా పనిచేస్తుందే, ఆకాశం గొడుగు అందరూ కరెక్ట్గా ఇస్తున్నప్పుడు మనం ఎందుకు సపరేట్గా చూడాలి? ఈయన ఆ కులం, ఈయన ఈ మతం, ఈయన ఆ ఊరు, ఇది నా ఊరు. మన ఊరు అడిగితే మా అంటారు ఏ ఊరు అంటారు, మమ్మల్ని అడుగుతుంటారు ఏ ఊరు మీది? ఆ ఊరు కదా, నాది ఆ ఊరే. అప్పుడు అతను నా ఊరు అనగానే అప్పుడు హ్యాపీగా, నీది తినాలి మాది తినాలంటే వాడు హ్యాపీ. చాలామంది వెళ్తుంటాం, అప్పుడే మనం ఏమంటాం, అదే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాం అనుకోండి, నాది ప్రకాశం జిల్లా, నాది ఆంధ్ర, నా తెలంగాణ, అక్కడ మనం చెబుతుంటాం. అదే మనం అమెరికా వెళ్ళామనుకోండి, ఆమె ఇండియా అంటాం లేదు గర్వంగా.
అది ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు నేను ఆత్మనే అని చెప్పాలి. ఆయన ఆత్మ, ఐఎమ్ ఆత్మ, ఆత్మ బ్రహ్మ, దేహాన్ని కాదు నేను. ఐ డోంట్ దేహాన్ని, ఆ మనసుని, ఆత్మ బ్రహ్మ, ఆత్మ బ్రహ్మ నేను. ఇప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు ఏమంటాం, ఆమె ఇండియా అంటాం, వాళ్ళు గర్వం చెప్పుకుంటారు లేదా? అక్కడ నుంచి మీరు అందరూ కూడా చెప్పండి ఆయన ఆత్మ అన్నమ్మ, ఆయన ఆత్మ అనండి, చెప్పండి ఆత్మ అండి, ఆయన ఆత్మ, ఆత్మ. ఊరి పేర్లు మర్చిపోవాలి. మీ ఊరి పేర్లు, మన అడ్రస్లు ట్రాక్లో ఒకటి వేసుకొని షోన్స్, నేను పలానా, నేను పలానా, నేను ఎంపీని, ఎంపీని, నా అడ్రస్ అడిగాను ఆయన ఆత్మ అనండి, ఆయన ఆత్మ అనండి, పేరు ఆయన ఆత్మ అనండి, ఆత్మ అనండి. గుడ్. తమ్ముడు అడుగు, ఈతు నువ్వు ఏదైనా క్వశ్చన్స్ అడుగు. బాపట్ల వాస్తాడు, టాక్ టు బాపట్ల. మాది బాపట్ల, నీది బాపట్ల, మాది తినాల, మీది తినాల. ప్రకృతికి సంఘర్షణకు కారణాలు ఏమైనా ఉన్నాయా? సంఘర్షణ, ప్రకృతికి సంఘర్షణకు సంఘర్షణ అంటే ఏంటి? సంఘర్షణ అంటే మనం వేసే ప్రణాళికలు సంఘర్షణ. ప్రకృతిని ఇష్టపడేవారు ప్రతి ఒక్కరు ఉన్నాం, ఇష్టపడిన వారు అంటూ లేదు. కానీ ప్రకృతి నుండి తీసుకునే ప్రతి విధమైన ఆలోచనకు ఉంటా అంటే మంచి అని కోరుకుంటున్నాం. కోరుకుంటూ కొన్ని ఆలోచనలు పక్కన పోతున్నాయి చాలా మంది, మనమే అనుకుంటున్నాం. అటువంటి దానికి కొన్ని కారణాలు ఏమన్నా తెలియదు అంటే ఏం లేదు. అంటే నేచర్లోనే ధర్మం కంటే మాయ ముందుంటుంది. అన్నిటికంటే గొప్పదేంటి తెలుసా? మాయ. సత్యం ఆకర్షపరంగా ఉండదు, మాయ ఆకర్షపరంగా ఉంటుంది. అలాంటిదంటే దానికి ఉదాహరణకి ఒక పడవ, ఉప్పు పడవ, ఒక బోట్ అంటారు కదా, షిప్. అది ఉప్పుతో తయారు చేసింది, అందంగా తెల్లగా కలర్ఫుల్గా డ్యాన్సులు అన్నీ ఉంటాయి. కానీ గమ్యం చేరదు, కరిగిపోతుంది. వాటర్లో వెళ్తున్నప్పుడు కరుగుద్ది. చూడటానికి డాన్సులు గీన్సులు తెల్లగా ఉంది, మెరుస్తుంది, వజ్రంలాగా ఉంది అనుకుంటాం. కానీ చెక్క పడవ అంత ఆకర్షణగా ఉండదు, ఆత్మస్థితి అది. కానీ గమ్యాన్ని చేరతావు. గమ్యాన్ని చేరటం ఇంపార్టెంటా, మునిగిపోవడం ఇంపార్టెంటా? మునగాలనుకుంటే మనసులో ఉండండి, దేహంలో ఉండండి, బుద్ధిలో ఉండండి. మునగకూడదు, నేను ఆత్మస్థితి కలాలనుకుంటే అతిథిగా ఉండండి, ఆత్మస్థితిలో ఉండండి. ఆత్మచితే మునగాల, తేలాల, డిసైడ్ యువర్ సైజ్. అదంట పాట పాడతారుగా, ఆత్మచితే అన్నిటికీ మూలం. అనుకోలేదని జరగవ కొన్ని, అనుకున్నావని ఆగవ కొన్ని. అనుకోలేదని కొన్ని ఆగవ కొన్ని, అనుకున్నావని జరగవ కొన్ని. జరిగేయన్నీ మంచిగా అనుకోవటమే మనిషి పని. అప్పుడే మహానుభావులు సూపర్ పాట పాడారు వాళ్ళు. కష్ట సుఖాలు కావిడి కుండలాంటి అంటే, వెనక కుండలాంటి అనమాట. ముందు సుఖం ఉంది అనుకోండి, వెనక కష్టం ఉంది. వెనక కష్టం ఉంది అనుకోండి, ముందు సుఖం ఉంది. రెండు మనం మోస్తూనే ఉండాలి. కావిడి అంటే తెలుసు కదా మీకు, విలేజ్లో మోస్తారు కదా కావిడి. అచ్చు బొమ్మ లాంటి, కష్ట సుఖాలు అచ్చు బొమ్మ లాంటి అంట. ఒక పక్క అచ్చు ఉంటే ఒక పక్క బొమ్మ ఉంటుంది. కష్టం ఉందంటే సుఖం ఉంది, సుఖం ఉందంటే కష్టం ఉంది. కష్ట సుఖాలని యాక్సెప్ట్ చేసినప్పుడే నిజం ఆత్మస్థితి. సుఖాలనే యాక్సెప్ట్ చేసి కష్టాలని వ్యతిరేకించేవాడు భౌతిక స్థితి. అందుకని అచ్చు బొమ్మ లాంటి ఈ ప్రపంచంలో సాక్షిగా చూస్తూ అచ్చుబడినా ఓకే, బొమ్మ పడినా ఓకే, లాభం వచ్చినా ఓకే, నష్టం వచ్చినా ఓకే, నేను పొగిడినా ఓకే, తిట్టినా ఓకే, ఈ దేహం ఉండా ఓకే, పోయినా ఓకే. ఆత్మ బ్రహ్మ, మహాత్మా బ్రహ్మ. నాకు ఆత్మకి సావు లేదు, పుట్టుక లేదు. బ్రహ్మ అర్థమైందా? ఆత్మకే సావు పుట్టుకలు లేవు. ఈ దేహానికి సావు పుట్టుకలన్నీ. ఈ దేహానికి షుగరు, ఈ దేహానికి బీపీలు అన్నీ. ఆత్మ అనుకుంటే, నిజంగా మీరు ఆత్మ అనుకుంటే మీకు ఎంతమంది సేవకులు ఉన్నారు తెలుసా? ఆత్మకి సేవకురావులు అంటే పంచభూతాలు. సూర్యుడు ఎలుగునిచ్చి సేవ చేస్తుందంట, గాలి, నీరు, ఆకాశం ఆత్మకి సేవకురాలు అంటున్నాడు. అలాగే పంచేంద్రియాలు, నువ్వు ఆత్మతే నీకు సేవకురాలు. చెయ్యిలు, కళ్ళు, చేతులు నీకు సేవ చేస్తున్నాయి, ఆత్మ సేవ చేస్తున్నాయి. అన్ని పరికరాలు, అన్ని ఆత్మకి, ఆత్మ పరికరాలు. కళ్ళు, చేతులు, నీ మనస్సు గుర్తుపెట్టుకుంటుంది.
మా ఇల్లు మా కూతురని గుర్తుపెట్టుకోవడానికి మనసు పరికరం చేస్తుంది, కాళ్ళు నడపడానికి ఉపయోగపడుతున్నాయి ఆత్మకి, చేతులు అన్నదినడానికి ఉపయోగపడుతున్నాయి, కళ్ళు చూడటానికి ఉపయోగపడుతున్నాయి. ఇన్ని పరికరాలు నువ్వు ఆత్మ అయితే నీకు అన్న సేవకురాలన్నీ, దేహం పంచిపోతాలు. కానీ ఇయే నేను అనుకుంటే మాయం చేయలేం, మీ ఇష్టం, అవి మీరు కాదు. సేవ చేపించుకుంటావా, యజమానిగా ఉంటావా, యజమానిగా ఉంటావా, పాలేరుకుంటావా, యజమానిగా ఉంటావా, డిసైడ్ యువర్ సాయిస్. చేసుకోండి. ఈ దేహం మీద నువ్వు యజమానిగా ఉంటావా, దేహానికి బానిసంగా ఉంటావా, డిసైడ్ యువర్ సాయిస్. అది తినాలా, అది తినముందే నో నో, చూడముంది నో, ఇనముంది నో, నడముంది నో. ఇది మన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఈ కొన్ని విషయాల్లో చెదర్ లైట్స్, కత్తుర్లు, ట్యాచ్ లైట్లు, గన్స్ నాట్ అలౌడ్ అంటారు కదా, బోర్డు పెడతారు కదమ్మా, పెట్టారు కదా. మనకి ఎయిర్పోర్ట్లో ఎంట్రన్స్లో ఉంటుంది, ఏదైనా ఉంటే బయట తీసేస్తారు, అప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి బోర్డు, ఇక్కడ నోటి దగ్గర ఆల్కహాల్ నాట్ అలౌడ్, మిడ్నైట్ పీరియడ్ నాట్ అలౌడ్, స్మోకింగ్ నాట్ అలౌడ్, పాన్ బరక్ నాట్ అలౌడ్. బోర్డు పెట్టుకోవాలి ఇక్కడ నాట్ అలౌడ్ అని. బోర్డు పెట్టుకొని బోర్డు అక్కడ పెట్టుకోవాలి, హృదయంలో బోర్డు వేసి రాసుకోవాలి. టీ కాఫీలు నాట్ అలౌడ్. టీ కాఫీలు టీ లేదు ఉండలేను, తలనొప్పండి. నిన్ను ఏదైతే నిన్ను సాయంకాలం 4 గంటల టీ తాగముంటుందో అప్పుడు నువ్వు టీకి బానిస అయ్యావు, టీకి తాకట్టు పెట్టావు. సాయంకాలం టీ 4 గంటల తలనొప్పండి కాఫీ తాగకపోతే. కాఫీ తాగినప్పుడు టైం ఎంత బంగారం, టైం ఎంత అయిందమ్మా? నైస్, గుడ్. మీరు ఏదైనా అడగండి. మాకు ఇప్పుడు 4 అంటే ఇంకొక పావు గంట 20 మినిట్స్ ఉంది టైం, మమ్మల్ని ఏమైనా అడగండి. లేదండి మీరు చెప్పింది చాలు అనుకుంటే వెళ్ళిపోదాం. జ్ఞానానికి సృష్టికి సమాధానం ఉంది. అంటే జ్ఞానం అనేది బుద్ధి. ముందు నీ దగ్గర ఉంది కదా, మా దగ్గర లేదు ప్రస్తుతానికి. అదే అన్నాను, నీ దగ్గర ఉంది కానీ దానికి ఆన్సర్ మా దగ్గర లేదు. నెక్స్ట్ క్వశ్చన్. నవ్వుకుంటా అంటున్నాను లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఆడ చెప్పగలం. ఇప్పుడు కారు తోలుతున్నారు అనుకో, నేను పోయి ఎమాడి ఆడ తోలగలను కాబట్టి కారు తోలటం మాకు తెలుసు. నువ్వు అడిగే క్వశ్చన్ ఎమాడ లాంటి ఇంకోమాలు రెండు పద్ధతులు క్వశ్చన్ అడిగే ముందు నీకన్నా చేయాలి, మాకన్నా చేయాలి. మాకు తెలియలా, ఏం చెప్పడం తెలియలేదు, చెప్పేవాళ్ళు తెలియలే. కాదు, నువ్వు ఏ క్వశ్చన్ వేసినా కానీ ఏటి తోటి మాకు అర్థం కాదు దానికి. నమస్కారం గురుదేవులు గారు, మీ ఆన్సర్ మేము ఇవ్వలేము. నైస్, ఓకే, డన్. సరే, ఓకే, బాగానే ఉంది కదా. ఎప్పుడో ఎన్నాళ్ళు ఒప్పుకున్నా అంటే నీ మంచి మనసు, థ్యాంక్ యూ, మంచి మనసు. ఎందుకంటే ధ్యానంలో తర్కవాదం ఉండకూడదంట. మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆత్మస్థితిలో డిస్కస్ ఆర్గ్యుమెంట్ ఉండకూడదు. నచ్చితే నచ్చకపోతే సైలెంట్ మాట్లాడి నచ్చింది అనుకో, లేదు పర్లేదు అనుకో, మీరు వెళ్తానే ఉండు, లేదంటే మమ్మల్ని వెళ్ళమండి. కానీ మీరు వెళ్ళమండగా మేము ఎప్పుడు డిసైడ్ అయ్యామంటున్నాం. మీరు వెళ్ళమనిపోయినా మీ ఇష్టం. మా ఇంట్లో వాళ్ళకి 10 నిమిషాలు మీరు వెళ్ళమనిపోయినా మేము వెళ్తాం. మా టైం అయిపోయింది. జ్ఞానానికి సృష్టికి సంబంధం. అంటే జ్ఞానం అంటే బుద్ధి, సృష్టికి సంబంధం. అంటే మనం ఎలా ప్రణాళికలు అనుమానం అంటే నువ్వు అడిగింది రెండు ఒకటే కదా, రెండు ఎవరు చెప్తారు తమ్ముడు. ఇదే జ్ఞానం అంటే ఆత్మస్థితి. ఆత్మస్థితి అంటే అంతటా ఉండేది. కృష్ణుడు భగవానుడు ఏమన్నాడంటే, నేను నీటిలో తడపజాలదు, అగ్నిలో దహించజాలదు, నేను కంటికి కనిపించను, అందు ఇందు లేడు అనగా నేను అంతటా నిండి ఉన్నానని చెప్పాడు కదా, అది ఆత్మస్థితి. సృష్టి, అది ఆత్మస్థితి. అది మరి దానికి నీ తేడా ఏమి లేదు. నువ్వు ఎప్పుడైతే ఆత్మస్థితిలోకి వెళ్తే రెండు ఒకటే, రెండు లేవు. రెండు కనిపించేది మనసుకే, రెండు కనిపించేది. అయితే రెండు కళ్ళు ఉండేవి కాబట్టి జ్ఞానం వస్తే స్థితి అర్థమవుద్ది. అజ్ఞానంలో ఉంటే స్థితి అర్థం కాదు. నీకు ఎప్పుడైనా రెండుగా కనిపించినాయి అంటే అది భౌతికవాదం లెక్క. మీకైనా అమ్మా రెండుగా కనిపించింది అనుకోండి, ఈయన పలానా ఏరియా, ఇది పలానా ప్రాంత, నేను ఎర్రగా ఉండాను, ఇది నల్లగా ఉండాడు, అది అహంకారం మనసు చెప్తున్నట్టు. ఆ దేవుడు మంచోడు, ఈ దేవుడు చెడ్డోడు,
అది అహంకారం చెప్తున్నట్టు. అహంకారాన్ని అన్నిటికీ నాది మంచిది అవతల చెడ్డదని చెప్పుద్ది. దానికున్న లక్షణం. కాకి పిల్ల కాకి ముద్దు కాదా? అర్థమైందా? నీ పిల్లోడు నీ ఫ్యామిలీ నీకు ముద్దేగా, నా పిల్లలు నా ఫ్యామిలీ నాకు ముద్దే కదా. అప్పుడు నీ పిల్లలు మంచోడు కాదంటే నీకెంత కోపం? అట్లే నీ దేవుడు నీకు మంచోడు, ఏ దేవుడైనా కావచ్చు. నా దేవుడు నాకు మంచోడు, నా దేవుడు నాకు మంచోడు. అందుకని నా దేవుడు మంచోడు, నీ దేవుడు చెడ్డోడు అంటే చాలామంది మూర్ఖంగా కొట్టుకుంటున్నారు పెద్దలు చాలామంది కూడా. నా దేవుడు గొప్పోడు, నీ దేవుడు గొప్పోడని చాలా అమాయకత్వంగా ఉంటుంది. చూస్తుంటే ఒక చిన్నపిల్ల ఆటలాగా ఉంటుంది. ఎవరు దేవుడు వాళ్ళు గొప్ప, ఎవరి పిల్లలు వాళ్ళు గొప్ప. కాకి పిల్లకి కాకి గొప్ప. అర్థమైందమ్మా? కాకి పిల్ల. ఇప్పుడు మీ కూతురమ్మా, మీ కూతురు మీ గొప్పే కదా. ఇప్పుడు నా కూతురు నా గొప్పే కదా. మరి మీ కూతురు మంచిది కాదంటే నా కూతురు మంచిదని అర్థం. మనందరం దేవుడికి పిల్లలం కాబట్టి ఆయన గొప్పే కదా. ఏమైనా తర్కవాదంలోకి వచ్చి నాది గొప్ప అనుకుంటే నేను తెలియగలవాడిని, నేను గొప్పవాడు అంటే నేను తెలియగలవాడిని, మీరు తెలివితోకోళ్ళు అంటే మీది మంచిది కాదంటే తెలివితోకోళ్ళు, నా మంచివాడు అంటే తెలియగలవాడిని. ప్రతి దానిలో నాది మంచి, నాది గొప్ప, నేను గొప్ప, నేనని ఈ మనుషులు నేనులో నేనే వాన్లో కొట్టుకొని ఆ ఎలవలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. మన ఇక్కడ కూర్చొని నేనే దానికి కొన్ని ఫుల్ స్టాప్ పెట్టి అంతటా ఉండేది నేను కాదు, ఆత్మస్థితి అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అడుగు, మీరే అడగండి. మీరే డేర్ చేసి అడుగుతున్నారు. అడగండి, పర్వాలేదు. విశ్వానికి అనువాదం లేదు, మంచి క్వశ్చన్లు అడుగుతున్నాం. మనందరం అంత విశ్వానికి ఒక అనువాదం ఉందంటావు. భూమికి అది మనల్ని దానిలో ఆహారం చెట్లు గిట్లు అన్నీ చూస్తుంది, దానిలో వస్తుంది, దానిలో అనువాదం ఉంది. గాలికి ఒక అనువాదం ఉంది, నీరుకి ఒక అనువాదం ఉంది, ఆకాశం అనువాదం ఉంది. అది నీలో ఉంది. అన్నీ నీలో, ఆకాశం అగ్ని భూమి అన్ని పంచభూతాలు నీలో ఉండే కదా. అందుకని భూమికి నీరుగా పంచభూతాలు నీకు అనువాదం ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ మనందరం. అనువాదం కాదు, అంటే సంబంధం ఉంది, అనుసంబంధం ఉంది, అనువాదం. మన తల్లిదండ్రులకి మనకి ఎట్లా అనుబంధం ఉందో అట్లా భూమి ప్రకృతి కూడా మనకు అనుబంధం ఉంది. అందుకని పంచభూతాల ఆధారంగానే ఈ దేహం నడుపుతుందని ముందు చెప్పాం కదా, అది దాన్ని అంతే వేలేదు. అందుకని ఏం చేస్తున్నామంటే మనం ఏది గుడ్ అడగడానికి ఎవరు, మీ గురుగారు ఏదైనా అడగండి. గురుగారు హిందీయా? ఓకే ఓకే. काली जादू का प्रॉब्लम ज़्यादा था, काली जादू। तो मैं ध्यान एक 2 घंटा ध्यान करने लगा, तो होने लगा ध्यान मेरा। और एक महीने में होने के बाद आधा घंटे पे गया, आधा घंटे से 10 मिनट पे आ गया। फिर मैं बोला, जो जिसने मेरे को मास्टर ने बताया था, बोला ऐसा क्यों हो रहा है, ये ध्यान में बैठता तो बैठने नहीं देता, ऐसा होता है। హిందీ ఎవరైనా తెలుసా? ఆయన ఏమన్నాడు? ఆయన 2 గంటలు చేయాలా, హాఫ్ అన్ అవర్ చేయాలా, 10 మినిట్స్ అడుగుతున్నా. లాంగ్వేజ్ आता आपको इंग्लिश ఎక్కువ చేసి తక్కువ చేస్తున్నాడు. 2 గంటలు చేసి మన గంటకు వచ్చింది సాధన. కొంతమంది ఇన్ని గంటలు 2 గంటలు చెప్తాను, ఇంతసేపు అని చెప్తున్నాను. 10 అవర్ 21 డే 10 అవర్ 21 డే 10 అవర్ 1 డే 10 అవర్ 21 డే కంటిన్యూస్లీ. గుడ్. ఆయన చెప్పింది ఏంటంటే విపాసనలో కూడా విశ్వాసనలో 12 అవర్స్ ఫుల్ డే, 1 డే విపాసన సిట్టింగ్స్ 12 అవర్స్ కూర్చుంటాం ధ్యానం మెడిటేషన్స్లో. స్టార్టింగ్ స్టేజ్లో ఓకే, నో ప్రాబ్లమ్స్, ఓకే, టైం అన్నీ మనకి అదే మనకి ఎక్స్పీరియన్స్ అయితే. ఫస్ట్ డ్రైవింగ్ ఫుల్ కేర్ఫుల్ చేస్తావు కదా, డ్రైవింగ్ వచ్చిన తర్వాత కేర్లెస్. ఇప్పుడు చదువుకునేటప్పుడు ఎగ్జామ్ చదువుకునేటప్పుడు టెన్షన్ రాస్తావు, చదువు వచ్చిన తర్వాత జాబ్ హ్యాపీగా ఉంటావు. అట్లే చేసినంతసేపు నేర్చుకునేటప్పుడు ఎక్కువ డేట్ చేయాలి, తెలుసుకున్న తర్వాత అంత చేయాల్సిన అవసరం లేదు. గుడ్, థ్యాంక్ యూ. ఇంతసేపు మాకు అవకాశం ఇచ్చినందుకు వేరే థ్యాంక్స్. వేసుకొని మీరు వెళ్ళి మీకు ఇష్టం వచ్చి మీ పనులు చేసుకొని ధ్యానంలోకి వెళ్ళి హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. ఆత్మబంధు అందరూ నమస్కారం. థ్యాంక్ యూ సార్.